యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కనిపించని తన బిడ్డని చూసినట్టుగా కనిపించే భార్య మనసుని చూడలేకపోతున్నాడు. ఒక మనిషి కోపానికైనా, ఆవేశానికైనా, అసహ్యానికైనా ఒక కాలపరిమితి అనేది ఉంటుంది. కానీ వాడు మారేది ఎప్పుడో పాలుపోవటం లేదు. సామ్రాట్ మారడం ఒక కళ, మారాలి అనుకోవడం ఒక భ్రమ. అతను మారడండి. వాడు మారకపోతే నష్టం మనకే అవంతిక. ఏమంటున్నారు? ఆడవాళ్ళ సలహానో, ఆడవాళ్ళ సహాయాన్నో కలలో కూడా ఒప్పుకొని మైండ్ వాడిది. అందుకే శ్రీవల్లి ఐడియాతో వచ్చిన 10 కోట్ల కాంట్రాక్ట్ని నిర్దాక్షిణ్యంగా వదులుకున్నాడు వాడు. అలాంటిది ఇన్నాళ్ళు నేను ప్రజెంట్ చేస్తున్న డిజైన్స్ నావి కావు, నువ్వు చేసినవని తెలిసినా ఆ రోజు మనల్ని శ్రీవల్లి సపోర్ట్ చేసి ఆ విషయం వాడు కనిపెట్టకుండా కాపాడింది కూడా శ్రీవల్లి అని తెలిసిన మరుక్షణం వాడు ఉగ్ర నరసింహుడు అవుతాడు అవంతిక. అదే భయంగా ఉంది. జరగని దాన్ని ఊహించుకొని భయపడడం ఎందుకండి? కాలం ఎప్పుడు మన చేతిలో ఉన్నది కదా అవంతిక. ఏవండి బొమ్మగారు, మాతోటి మాట్లాడడం ఇష్టం లేదు సరే, మేము రూమ్ లోకి వచ్చుడు కూడా ఇష్టం లేదా? నన్ను చూడంగానే లేస్తుండ్రు. మ్యాట్కి దండం పెట్టాలి. నన్ను పడగొట్టి నా మొగనికి నన్ను దగ్గర చేసింది. సారీ. దొమ్ము వచ్చింది. నాకు చిరాకొచ్చింది. ఇప్పటిదాకా మంచిగానే పట్టుకున్నారు కదా. నేనేం పట్టుకోలేదు, బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. నేను గదే అంటున్నా, మీరు నాకు పడిపోయినరని. నీ అందాన్ని చూసి పడిపోవడానికి నేనేమంత నిగ్రహం లేనివాణ్ణి కాదు. ఎరికైంది 10 సెకండ్లు ఏమైందో మరి. కలలు కనడం, ఒంటిని గాలి కొదిలేయడం కాదు. మనిషి అన్నాక కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు నేల మీద ఉండాలి, మనసు కంట్రోల్లో ఉండాలి. మరికి ఇప్పుడు కంట్రోల్ తప్పింది ఎవరో పాపం. పిచ్చి మాటలాపు. ఒకవేళ పడిపోయి ఉంటే పట్టుకోనీకి మా ఆయన ఉన్నాడు కదా. నేను నీ మీద ప్రేమతో పట్టుకోలేదు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అవుతుందేమోనని పట్టుకున్నాను. ఒక్క క్షణం లేట్ అయితే? ఎందుకు లేట్ అయితే? బిడ్డ మీద ప్రేమున్నోళ్ళకి గా బిడ్డను మోసే తల్లి మీద ప్రేముండదా ఏంది? బిడ్డ కోసం అంటే సరిపోద్దా చెప్పు? ఎవరేమనుకున్నా, ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం. కడుపులో నా బిడ్డుంది, ఆ బిడ్డని జాగ్రత్తగా కాపాడాలి, క్షేమంగా నాకు అప్పగించాలి, ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నిర్లక్ష్యం కనబడిందో ఊరుకునేదే లేదు. ఇగో బొమ్మగారు, గిట్లా ఎన్ని దినాలు బెదిరిస్తారు? ఎన్ని దినాలు మనసులో ఉన్న ప్రేమను దాచుకుంటారు? తమరికి కొండంత కోపం ఉండొచ్చు, కానీ నాకు గుండె నిండా ప్రేముంది.
ఓ, మీకు మీ బిడ్డ అంటే ఇష్టం ఉంది, కానీ నాకు మీరంటే ప్రాణం ఉంది. ఆ ఏంటి బెడ్ మీద పడుకున్నావు? మంచం ఉన్నది పడుకోనికి, పెళ్ళామున్నది తిడితే పన్నీకి కదా. నువ్వు నా బెడ్ మీద పడుకోవడానికి కూడా వీల్లేదు. సరిగ్గానే విన్నావు. ఇక నుండి నీ పడక నేల మీదే. నువ్వు నేలపై పడుకుంటావా లేదా నన్నే నేలపై పడుకోమంటావా? అవసరంలే, నేనే అనుకుంటా. ఈ గిల్టు నగల్ని శ్రీవల్లి బీరువాలో పెట్టి ఒరిజినల్ నగలు తీసుకురావాలి, రోహిత్కి ఇవ్వాలి. కానీ ఎలా? అయ్యో, నట్టింట్లోనే అంత రాద్ధాంతం చేసిన వాడు ఇప్పుడు ఏకంగా పులిబోన్లోకే వెళ్లాల్సి వస్తోంది. అమ్మో, మళ్ళీ తిరిగి వస్తాను అసలు. కానీ తప్పదు కదా. ఇలా మూటగట్టి తీసుకెళ్తే తెలిసిపోతుందేమో. అయ్యో, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదే. అయ్యో, దొంగతనం చేసినట్టు నా చేతులు ఇలా వణుకుతున్నాయేంటి? దేవుడా దేవుడా, అవును, ఇది దొంగతనమే కదా. లేదు లేదు, నా ఇంట్లో నేను నగలు తీసుకోవడం ఏంటి? అది దొంగతనం ఎలా అవుతుంది? తప్పెలా అవుతుంది? నేనేం కావాలని చేస్తున్నానా? ఏదో నా అల్లుడు ఏదో వ్యాపారం చేసి కోటీశ్వరుడైతే నా కూతురు జీవితం బాగుపడుతుందనేక చేస్తున్నారు. తల్లి కూతురు కోసం ఏం చేసినా తప్పే లేదు, తప్పులేదు. అయ్యయ్యో, ఇంట్లో ఎవరూ లేని టైం చూసి జాగ్రత్తగా పని పూర్తి చేయాలి. శ్రీవల్లి పూజలో ఉంది. అరగంట దాకా కళ్ళు తెరవదు. ఇంతకీ వీడెక్కడున్నాడో? ఈలో పని కానిచ్చేయాలి.
నా చక్రి ఏంటమ్మా? తమ్ముడు ఇక్కడ అది వాడు మార్నింగ్ జాగింగ్కి వెళ్ళాడమ్మా. ఆ? ఆ, అవునా? ఏమ్మా? ఆ? ఏం లేదు నువ్వు కాఫీ తాగు. భవానీ, వెక్కిళ్ళు నాకు వెక్కిళ్ళు వస్తున్నాయి. కాసిన మంచినీళ్ళు తీసుకురావా? ఈయనొకడు ఆనకల్లో పొడకలా తయారయ్యాడు. నిన్నే భవానీ, కాస్త మంచినీళ్ళు తీసుకురా. పొద్దైనా పొడవలేదు, అప్పుడే ఏం తిన్నారని ఆ ఎక్కిళ్ళు? అదేంటి భవానీ, ఎక్కిళ్ళు రావడానికి టైం ఏమైనా ఉంటుందా? వెళ్ళి కాస్త మంచినీళ్ళు తీసుకురా త్వరగా. సరే తెస్తున్నాను, ఉండండి. కర్మ. ఇదిగో తీసుకోండి. ఏమైంది భవానీ? నాకేమైంది? ఏం లేదే. ఏమీ లేకపోవడం ఏంటి? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అవును మరి, అన్నీ మీకే కనిపిస్తాయి. ముందు పేపర్ చదువుకుని తర్వాత వాటర్ కూడా తాగండి. ఇక్కడే కదా పెట్టాను, ఏమైంది? కింద కానీ పడ్డాయా? అత్తయ్య, ఏంటి 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 వెతుకుతున్నారు? ఏం లేదే, నేనే వెతకడం లేదే. అదేంటి అత్తయ్య, ఏదో పడిపోయినట్టు వెతుకుతున్నారు కదా అత్తయ్య? అది పక్క పిన్నిసు. పిన్నీసే కదా అత్తయ్య, నేను ఇంకొకటి ఇస్తానులే. అక్కర్లేదమ్మా, అక్కర్లేదు. పోనీ హెల్ప్ చేయనా? అమ్మ తల్లి, అక్కర్లేదు అంటున్నాను కదా. అయినా ఎంత పొట్టేసుకుని ఎలా వంగుతావే? వంగు చూడు. కాదు కదా, చూడు. నాకు అలా హెల్ప్ చేయాలంటే నాకు బీపీ షుగరు పెరిగిపోతుంది. వెళ్ళి టాబ్లెట్లు తీసుకురా, వెళ్ళు. అలాగే అత్తయ్య. అయ్యో దేవుడో, ఈ మూట ఎలా మాయమైపోయిందో. దేవుడు తొందరగా దొరకాలి. అమ్మయ్యో. అమ్మయ్య, దేవుడి వల్ల దొరికింది. ఎవరికంటా పడలేదు. అమ్మో, డోర్ పూర్తిగా వేస్తే అనుమానం వస్తుంది.
ఏవండి హారతి తీసుకోండి. అక్కర్లేదు. అయ్యో, ఈ మాత్రం నగలికే ఇంత టెన్షన్ వస్తోంది. బ్యాంకులో దోచుకునే వాళ్ళు ఎలా దోచుకుంటారో. అమ్మా, నానా, నువ్వు ఇక్కడున్నావేంటి? అయిపోయింది, దొరికిపోయాను. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, ఏం లేదు. మరి ఇక్కడేం చేస్తున్నావు? నా అంత దురదృష్టవంతరాలు ప్రపంచంలో ఉండదు. నానా, అది మొన్న లక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారి విగ్రహానికి మెరుగు పెట్టించడానికి తీసుకెళ్లాను. అది ఇప్పుడు తెచ్చి బీరువాలో పెట్టాను. మరి దానికి ఎందుకమ్మా అంత కంగారు? నా కంగారా? నా కంగారు అదేం లేదు. అంతేనన్నా, అంతే, నిజమే, అంతే. తప్పు చేసే వాళ్లే భయపడతారు. అయిన దానికి కాని దానికి ఎందుకు హైరాణ పడతావు? కదా కదా. అమ్మో దేవుడా, బతికిపోయాను రా. గండం గడిచినట్టే. తొందరగా వెళ్ళాలి, మళ్ళీ ఎవరైనా వస్తారేమో. ఏందత్తమ్మ గానే ఆగినరు? రాండి హారతి తీసుకోండి. తర్వాత తీసుకుంటాను. గదేందత్తమ్మా? అంటే నేను ఇంకా స్నానం చేయలేదు. ఉదయాన్నే కదా అత్తయ్య చేశారు. ఓ, చేశానా? చేసా మర్చిపోయాను. రాండత్తమ్మా. హారతి తీసుకోండి అత్తమ్మా. ఇదేంది ఒంటి చేతితోటి హారతి తీసుకుంటున్నారు? రెండు చేతులతో తీసుకోండి. రెండు చేతులతోటి తీసుకోమంటే రెండు చేతులతోటి ఒకేసారి అద్దుకోవాలి. ఏ ఇలా తీసుకుంటే దేవుడు ఒప్పుకోడా? గట్ల కాదత్తమ్మా. అయ్యో, ఇట్లు లేదు అట్లు లేదు. నా కడుపులో గడిపిడిగా ఉంది. తప్పుకోండి, వెళ్ళండి. శ్రీవల్లి, అత్తయ్యకి ఏమైంది? గది సమజితలే అక్క. కడుపు కకావికలమైందని సెలవిచ్చింది కదమ్మా. ఏంటి పీరుణ వ్యాపారస్తులంతా అమ్మాయిని కలుద్దామని వచ్చి అలా మౌనవతం పాటిస్తే ఎలాగయ్యా? సారీ సార్, మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. తలకి దెబ్బ తగిలితే గానీ తత్వం బోధపడలేదన్నమాట. వ్యాపారవేత్తలకి డబ్బుంటే సరిపోదు మూర్తిగారు. మనతో చేతులు కలిపే వాళ్ళని ఊహించగలిగే శక్తి కూడా ఉండాలి. అక్కడే పొరపాటు చేశాం జ్వాలా గారు. సామ్రాట్కి పొగరుందిగానే ఇంత పొగరుందని తెలుసుకోలేకపోయాం. నేను ముందే చెప్పాను కదా, ఆహానికి వాడు జిరాక్స్ కాపీ అని, పొగరికి కేర్ ఆఫ్ అడ్రస్ అని. విన్నారా? నాతో టైప్ అవ్వండయ్యా, మీ ఫేట్ మారిపోతుంది అన్నారు. మీరేం చేశారు? నాతో అగ్రిమెంట్ అయ్యేలోపు మాటైనా చెప్పకుండా ఆ సామ్రాట్ గాడి కాళ్ల దగ్గర వాలిపోయారు. ఇప్పుడు నా ముందులో డీలా పడిపోయారు. జరిగిందేదో జరిగిపోయింది జ్వాల గారు. ఇప్పుడు మీ కంపెనీకే మేము కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం మా అమ్మాయి తీసుకోవద్దు. డాడ్, మీరుండండి. పాపం దెబ్బతిన్న ప్రాణాలు.
జాలిగా ఎలా చూస్తున్నారు చూడండి. ఇప్పుడు వీళ్ళ మీద జాలిపడి కాంట్రాక్ట్ తీసుకుంటావు సరే, మళ్ళీ వీళ్ళు నీకు హ్యాండ్ ఇవ్వాలని గ్యారంటీ ఏమిటి? అలా జరగదు సార్. సామ్రాట్ దగ్గర జరిగిన అవమానం లైఫ్లో ఎప్పుడూ జరగలేదు సార్. అరే భార్యది ఐడియా ఇచ్చి 1.5 నష్టాన్ని పూడ్చి మరో 10 కోట్లు కాంట్రాక్ట్ వచ్చేలా చేస్తే పూచుకు పొలలా తీసి పాడేశాడు. లంచ్ తర్వాత అగ్రిమెంట్ అని చెప్పి లంచ్ చేసే లోపే తన నిర్ణయం మార్చుకున్నాడు. మాకు మాట అయినా చెప్పకుండా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాడండి. అందుకే కావలసిన వాళ్లతో గౌరవ మర్యాదలిచ్చే వాళ్లతో కలిసి వ్యాపారం చేస్తే వచ్చే బెనిఫిట్సే వేరు. అది మాకిప్పుడే తెలిసింది. అందుకే ఈ కాంట్రాక్ట్ని మీకే ఇవ్వాలని నిర్ణయించుకొని వచ్చాం జ్వాలా గారు. ఈ ఒక్క కాంట్రాక్టే కాదు, ఇక ముందు ప్రతి కాంట్రాక్ట్ మీకే ఇస్తాం.